హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన భారత రాజకీయ పటాన్ని మార్చబోతున్న కీలక ప్రక్రియ మన ఇండియాలో రాబోతుంది. దీనితో ఏ రాష్ట్రాలు లాభపడతాయి, ఏ రాష్ట్రాలు నష్టపోతాయనే అంచనాకు తెరతొలగనుంది. ఆ ప్రక్రియ పేరే డీలిమిటేషన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇదే. భారత రాజకీయాల్లో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతుంది. ఒక నిర్ణయం, ఒక ప్రక్రియ దేశ రాజకీయ సమీకరణను మార్చగల ఒక శక్తిగా మారనుంది. ఎక్కడ శక్తి పెరుగుతుంది, ఎవరి గొంతు మరింత వినబడుతుందనే దానికి క్లారిటీ రాబోతుంది. భారతదేశ రాష్ట్రాల భవిష్యత్తును తిరగరాయగల ఈ కథను తెలుసుకుందారండి. సింపుల్గా చెప్పాలంటే దేశంలో అన్ని నియోజకవర్గాలు అంటే కాన్స్టిట్యుయెన్సీస్ సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఎందుకు ఇలా చేయడం? ఎందుకంటే ఎన్నికలు జరిగేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇతర రాజకీయ పార్టీలపై ఆధిక్యం పొందకుండా భౌగోళిక ప్రాంతాలను న్యాయంగా విభజిస్తారు. అంటే ఒకే ఓటు ఒకే విలువ అనే సూత్రాన్ని అనుసరించడానికి అనమాట. మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ వినండి. ఉదాహరణకు ఒక రూమ్లో 100 మంది ఉన్నారనుకుందాం. వారి అవసరాలు తీర్చడానికి ఒక కేర్ టేకర్ని పెట్టారనుకుందాం. రోజు వారి కనీస అవసరాలు అంటే ఆహార సదుపాయాలు లాంటివి అతను తీరుస్తున్నాడు అనుకుందాం. రూమ్లో ఉండేవారి సంఖ్య తక్కువ కాబట్టి ఆ కేర్ టేకర్ చాలా ఈజీగా తన పని ముగించేస్తాడు. అండ్ అందరికీ అన్ని అవసరాలు ఒక ఆర్గనైజ్డ్గా తిరుగుతూ ఉంటాయి. కానీ అదే 100 మంది 500 మంది అయ్యారనుకుందాం. అప్పుడు ఆ కేర్ టేకర్ తన పనిని నిర్వహించడంలో చాలా కష్టపడతాడు. అండ్ అందరికీ అన్ని సదుపాయాలు సరిగ్గా అందకుండా పోతాయి. అదే ఇప్పుడు ఆ 500 మందికి 2 గదులు ఇచ్చి ఒక్కొక్క గదికి ఒక్కొక్క కేర్ టేకర్ నియమిస్తే ఈసారి ఆ పనిని చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారు. అన్ని అవసరాలు అందరికీ అందుతాయి. డీలిమిటేషన్ కూడా ఇదే చేస్తుంది. జనాభా పెరుగుదల మరియు తగ్గుదలను బట్టి నియోజకవర్గాలను విభజిస్తుంది. అంటే జనాభాలోని సమాన విభాగాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చూస్తుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది పాపులేషన్ అన్నమాట. అయితే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని ఎవరు చేస్తారు? భారత రాజ్యాంగం డీలిమిటేషన్ గురించి ఏం చెప్తుంది? ఎందుకు కొన్ని రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాయి? ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ఏం చెప్తున్నాయి? జనాభా లెక్కలు అంటే ఏమిటి? దేశంలో తదుపరి జనాభా గణన ఎప్పుడు జరగబోతుంది? ఈ డీలిమిటేషన్ కమిషన్ నిజంగా డీలిమిటేషన్ చేపడుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 82, 170 ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు డీలిమిటేషన్ చట్టాన్ని రూపొందిస్తుంది. ఈ చట్టం ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తుంది. ఆర్టికల్ 170 ప్రకారం ప్రతి రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 60 కంటే తక్కువ ఉండకూడదు. అలానే 500కు మించకూడదు. మనం అసలు విషయానికి వచ్చేద్దాం. అయితే మరి భారతదేశంలో జనాభా గణన ఎప్పుడు జరగబోతుంది? 2027 మార్చి 1. చాలా ప్రాంతాలకు జనాభా గణన 2 దశల్లో నిర్వహించబడుతుంది. ఈసారి జరిగే సెన్సెస్ 1931 తర్వాత భారతదేశంలో దేశవ్యాప్తంగా కులాల గణనను కూడా చేపడుతుంది. అదే కాకుండా ఇది దేశంలో మొట్టమొదటి డిజిటల్ జనాభా గణన కూడా అవుతుంది. ఇక్కడ అసలు జనాభా లెక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందారండి. భారతదేశంలో జనాభా లెక్కలను 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. దీనిని హోంమంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తుంది. మన దేశంలో మొదటి జనాభా గణన 1872లో జరిగింది. 1872 నుంచి ఇప్పటి వరకు భారతదేశం 15 సార్లు జనాభా గణన నిర్వహించింది. మనకు అందుబాటులో ఉన్న తాజా లెక్కల డేటా 2011 సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కల డేటా. 2021లో చేయవలసిన జనాభా గణన కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. అంతా బాగానే ఉంది. మరి జనాభా లెక్కలకు డీలిమిటేషన్కు ఉన్న ముఖ్యమైన తేడాలేంటి? జనాభా లెక్కలు భారతదేశం అంతటా జనాభా డేటాను సేకరిస్తాయి. అయితే ఈ జనాభా లెక్కల డేటాను ఉపయోగించి డీలిమిటేషన్ అనేది ఎన్నికల నియోజకవర్గ సరిహద్దులను సర్దుబాటు చేస్తుంది. అండ్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సీట్ల రిజర్వేషన్ కూడా నిర్ణయిస్తుంది. జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ డీలిమిటేషన్ అనే ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతుంది. చివరి డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. మరియు తర్వాత డీలిమిటేషన్ 2026 జనాభా లెక్కల తర్వాత జరగాలని భావిస్తున్నారు. సరే, డీలిమిటేషన్ని
డీలిమిటేషన్ కమిషన్ చేస్తుందని ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ అసలు ఏం చేస్తుంది? పార్లమెంటరీ మరియు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి రూపొందించే బాధ్యత డీలిమిటేషన్ కమిషన్ పై ఉంది. ఈ కమిషన్ 1951లో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ ఒక శక్తివంతమైన స్వతంత్ర సంస్థ. దీన్ని ఏర్పాటు చేసేది భారత రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ద్వారా ఇది నిర్వహించబడుతుంది. దీని ఆదేశాలను ఏ విధంగానైనా న్యాయస్థానంలో సవాలు చేయడానికి అవకాశం లేదు. ఈ కమిషన్ లో సాధారణంగా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ సంబంధిత రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి డీలిమిటేషన్ 1952లో అంటే 1951 జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని 494 లోక్సభ నియోజకవర్గాలుగా నిర్ణయించారు. దాని తరువాత వరుసగా 1963, 1973, 2002లో మాత్రమే డీలిమిటేషన్స్ జరిగాయి. అయితే మీరు సరిగ్గా గమనిస్తే 1973 తర్వాత డీలిమిటేషన్ 2002లో మాత్రమే జరిగింది. ఎందుకు ఇంత లేట్ అయింది? ఇక్కడే ఉంది అసలు కథ. ఈ లేటుకు బీజం ఇందిరాగాంధీ సర్కార్లో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఏముంది ఈ సవరణలో? ఈ అమెండ్మెంట్ ప్రకారం 1971 జనాభా లెక్కల డేటా ఆధారంగా పార్లమెంటరీ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు జరగవలసిన నియోజకవర్గ పునర్విభజన కేటాయింపులు 2001 జనాభా లెక్కల తర్వాత వరకు నిలిపివేశారు. దీన్నే డీలిమిటేషన్ ఫ్రీజ్ అంటారు. అంటే సుమారుగా 30 years ఫ్రీజ్ చేశారు. మరి ఈ డీలిమిటేషన్ ఫ్రీజ్కి కారణం ఏంటి? అప్పటి ఉత్తరాది రాష్ట్రాల జనాభా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉండేది. దీనికి ముఖ్యమైన కారణం కుటుంబ నియంత్రణ చర్యలు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్. మన సౌత్ స్టేట్స్ జనాభాను బాగా కంట్రోల్ చేసాయి. దానితో దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గింది. దానితో రాజకీయంగా ఎంపీ అండ్ ఎమ్మెల్యే సీట్ల ప్రాతినిధ్యం కూడా తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు భయపడ్డాయి. సో ఈ డిఫరెన్సెస్ ని తగ్గించి రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇందిరా సర్కార్ 2022 వరకు ఈ డీలిమిటేషన్ ని ఫ్రీజ్ చేసింది. అంటే ఈ డీలిమిటేషన్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. యాక్చువల్గా 1976లో ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో, అంటే 1975-77 టైంలో జనాభా పెరుగుదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ విషయంలో చాలా దూకుడుగా సామూహిక స్టెరిలైజేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది. 1976లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఆయన జనాభాను వేగంగా తగ్గించాలని గట్టిగా ఒత్తిడి చేసేవాళ్ళు. ఈ జనాభా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తగ్గించాలనేది ఇందిరా సర్కారుకున్న ఆలోచన, లేదా మొత్తం ఇండియా పాపులేషన్ తగ్గించాలనేది వారి కోరిక తెలియదు. కానీ లక్షలాది మంది పురుషులు, ముఖ్యంగా పేద గ్రామీణ పౌరులు స్టెరిలైజేషన్ చేయబడ్డారు. అప్పటి ఎమర్జెన్సీ సమయంలో అత్యంత అమానుష చర్యల్లో ఒకటిగా ఇది మారింది. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చని కొంతమంది పెద్దలు భావిస్తూ ఉంటారు. 1977 తర్వాత భారతదేశం బలవంతపు విధానాన్ని ముగించి బదులుగా స్వచ్ఛంద కుటుంబ నియంత్రణకు మారింది. ఈ కారణాల వల్ల రాష్ట్రాలలో రాజకీయంగా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి 1973 తర్వాత డీలిమిటేషన్ను 2021 వరకు ఫ్రీజ్ చేశారు. అయితే ఎందుకు కొన్ని రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నాయి? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు. నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అధిక జనాభాను కలిగి ఉన్నాయి. దీనివల్ల మరిన్ని సీట్లు పెరుగుతాయని వారి అంచనా. జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటరీ అండ్ శాసనసభ సీట్స్ కోల్పోతామని, వారికి కేటాయించిన నిధులు తగ్గిపోతాయని, దాని ద్వారా నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతామని భయపడుతున్నారు. కొంతమంది దక్షిణాది నాయకులు డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తమ స్వయం ప్రతిపత్తిని తగ్గించడానికి మరియు పార్లమెంట్లో తమ గొంతును బలహీనపరచడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం అని వారు భావిస్తున్నారు. మరి ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయలేమా? ఈ ప్రశ్నకు బదులుగా నో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చట్టం యొక్క చెల్లుబాటు ఏ కోర్టులోనూ ప్రశ్నించలేం. కానీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపడితే మాత్రం సుప్రీంకోర్టుకు రివ్యూ చేసే అధికారం ఉంది. సో ఇలా జనాభాలో జరిగే మార్పుల ఆధారంగా లోక్సభ సీట్లను పెంచాలా తగ్గించాలా అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా భయపడుతున్నాయి. అసలు దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్కి ఎందుకు భయపడుతున్నాయి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాలు మరియు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ ఎంపీ సీట్స్ చూస్తే 80గా ఉన్నాయి. అలాగే బీహార్ 40, రాజస్థాన్ 25. దక్షిణాది రాష్ట్రాలైన మరియు జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలను చూస్తే తమిళనాడు ఎంపీ సీట్స్కి వస్తే 39, కేరళ 20 అండ్ కర్ణాటక 28గా ఉంది. ఈ సీట్స్ గురించి అలా ఉంచండి, ఈ విషయానికి తర్వాత వద్దాం. 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 10,11,000 మంది ఓటర్స్ ఉన్నారని మనం ముందే చెప్పుకున్నాము. ఈ ఓటర్స్ అంతా కలిపి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జనాభా ఎస్టిమేటెడ్ 2025 ప్రకారం
24,63,00,000గా ఉంది. నియోజకవర్గం జనాభా 1971 ప్రకారం అంటే 10,11,000గా తీసుకుని డీలిమిటేషన్ చేస్తే ఉత్తరప్రదేశ్కు 243 సీట్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే 15 లక్షలు ఫిక్స్ చేస్తే 164 వరకు సీట్స్ పెరిగే అవకాశం ఉంది. 20 లక్షలుగా ఫిక్స్ చేస్తే 123 సీట్స్ వరకు పెరుగుతాయి. దీన్ని బట్టి చూస్తే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సీట్స్ పెరిగే అవకాశం ఉందని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలైన తక్కువ జనాభా ఉన్న తమిళనాడుకు వద్దాం. ప్రస్తుత తమిళనాడు జనాభాకి వస్తే ఎస్టిమేటెడ్ 2025 ప్రకారం 7.7 కోట్లుగా ఉంది అండ్ ఎంపీ సీట్స్ 39. ఆ రకంగా చూస్తే నియోజకవర్గం జనాభా 1971 ప్రకారం 10,11,000గా తీసుకుని డీలిమిటేషన్ చేస్తే తమిళనాడుకు 76 వరకు సీట్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే 15 లక్షలు తీసుకుని డీలిమిటేషన్ చేస్తే 51గా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 20 లక్షలుగా తీసుకుని డీలిమిటేషన్ చేస్తే ఆ సీట్స్ 38కి పడిపోతుంది, లేదా ప్రస్తుతం ఉన్న 39 సీట్స్ అలాగే ఉంటాయి. సో అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ గురించి భయపడుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలైన జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమ సీట్లను పెంచుకోవడమే కాకుండా రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెంచుకుంటాయి. తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తమ సీట్లు పెరగకపోగా ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. దాంతో రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గుతుంది. దాంతో తమ గళాన్ని నొక్కేస్తారని వారు భయపడుతున్నారు. దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉన్న రాష్ట్రాలు అంటే దక్షిణాది రాష్ట్రాలు వారి ప్రాతినిధ్యం కోల్పోతున్నాయని అర్థమవుతుంది. దీని ద్వారా చట్టసభల్లో కూడా తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ జనాభాపై ఆధారపడిన డీలిమిటేషన్ చేయవద్దని కోరుకుంటున్నారు. మరియు అఖిలపక్షానికి కూడా తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే లోక్సభ సీట్లను పెంచితే 1971 జనాభా లెక్కల డేటాను ఉపయోగించి డీలిమిటేషన్ చేయాలని స్టాలిన్ సూచించారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్స్ పెరిగినా దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం తగ్గకుండా ఉంటాయని ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు, విచ్ ఈజ్ వెల్కమింగ్ థింగ్. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే 2026 నుండి మరో 30 సంవత్సరాలు ఫ్రీజ్ను పొడిగించాలని స్టాలిన్ సూచించారు, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ థింగ్ యాజ్ పర్ మై వ్యూ. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ డీలిమిటేషన్ అనేది జరగాలి. ఇంకా పాయింట్ నెంబర్ 3 ఏంటంటే తమిళనాడు పార్లమెంట్లో సీట్ల వాటా తగ్గదని ప్రధానమంత్రి మోడీ బహిరంగంగా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. న్యాయమైన డీలిమిటేషన్ ఉండేలా రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. మన కొత్త పార్లమెంట్ సీటింగ్ కెపాసిటీకి వస్తే లోక్సభ ప్రస్తుత 543 సీట్ కెపాసిటీ నుండి 888 వరకు పెంచారు. రాజ్యసభ ప్రస్తుత 245 సీటింగ్ కెపాసిటీ నుండి 384 వరకు పెంచారు. అంటే మొత్తం పార్లమెంటు ఉమ్మడి సమావేశాలకు 1272 సీట్ల వరకు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పుడు లోక్సభలో 345 మంది అదనంగా సీటింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే మన రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు యావరేజ్గా ఒక్కో రాష్ట్రానికి 12కు మించి పెరగకూడదు. అలా పెరిగితే పార్లమెంటులో కూర్చునే సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ పెరుగుతున్న అంచనాలను చూస్తే సీటింగ్ కెపాసిటీ కావాల్సి వస్తుంది. ఎంతో సున్నితమైన ఈ అంశం భారత ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. మీరు కూడా ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా ఆహ్వానిస్తున్నారా అనేది ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో ఏం చేయబోతుందో అనేది చూస్తే భారత ప్రభుత్వం రాబోయే డీలిమిటేషన్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. 2026లో డీలిమిటేషన్ జరగనుంది. ఏది ఏమైనా ఈ డీలిమిటేషన్ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయం రావాలని కోరుకుంటూ మీ సతీష్ చాగండి.